ఉపాధి కోసం కాంబోడియా వెళ్లి చిత్రహింసలకు గురవుతున్న వారి వివరాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలానికి చెందిన ఓ యువకుడు కాంబోడియాలో తీవ్ర బాధలు ఎదుర్కొన్నాడు. కొత్తపేట గ్రామానికి చెందిన ప్రకాష్ అనే యువకుడు కన్సల్టెన్సీ సహాయంతో విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే ఓ కన్సల్టెన్సీ నిర్వాహకులు ఆస్ట్రేలియా పంపిస్తామని చెప్పి కాంబోడియాకు పంపించారు. ప్రకాష్ ఆ దేశంలోని ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. కానీ కొన్ని రోజుల తర్వాత కంపెనీ నిర్వాహకులు అతన్ని చిత్రహింసలకు గురి చేయడం ప్రారంభించారు. 3 రోజులకు ఒక్కపూటే భోజనం పెట్టారు. మత్తుమందు ఇచ్చి బెల్ట్తో కొట్టి తీవ్రంగా హింసించారు. ప్రకాష్ తనపై జరుగుతున్న అకృత్యాల గురించి కోయంబత్తూరులో ఉన్న బంధువులకు వీడియో పంపాడు. వారు ప్రకాష్ వివరాలతో కాంబోడియాలో ఉన్న భారత ఎంబసీ మెయిల్ చేశారు. అయితే అక్కడి పోలీసులు కంపెనీ నిర్వాహకుల చెర నుంచి ప్రకాష్ను విడిపించి తమ సంరక్షణలో ఉంచుకున్నారు. ప్రకాష్ను ఎలాగైనా భారత్కు తీసుకురావాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. కాంబోడియాలో చిక్కుకున్న యువకుణ్ణి కాపాడాలంటూ ఇప్పటికే భారత విదేశాంగ శాఖకు సంబంధించి కుటుంబ సభ్యులు కోరినట్లుగా తెలుస్తా ఉంది. ఆ కంపెనీ చెర నుంచి కాంబోడియా పోలీసులు అక్కడ విడిపించి సంరక్షణలో ఉంచినట్లుగా తెలుస్తా ఉంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, బాధిత కుటుంబం ఏమంటా ఉంది? మరొక వైపు అక్కడ యువకులందరూ కూడా కాంబోడియా వెళ్లిన వారంతా మోసపోతున్నట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి వివరాలు? విదేశాంగ శాఖ ఎలా స్పందించింది? మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేటకు సంబంధించినటువంటి ఈ ప్రకాష్ కొంతకాలం హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తూ ఆయనకు తెలిసినటువంటి వ్యక్తుల ద్వారా ఆ కన్సల్టెన్సీని సంప్రదిస్తే ఆ కన్సల్టెన్సీ వాళ్ళు ఆస్ట్రేలియాకు పంపిస్తాము, అక్కడ ఉద్యోగం ఉపాధి అన్ని మేమే కల్పిస్తాము, ఖర్చులు కూడా తామే పెట్టుకుంటామని ఒక అంగీకార పత్రం రాసివ్వడంతో ఈ యువకుడు ఒప్పుకొని వాళ్ళతో పాటు వాళ్ళు చెప్పినటువంటి విధంగా నడుచుకున్నాడు. దీంతో ఆయనను కాంబోడియాలోనే దించేసి అక్కడే వదిలేసి అసలు ఉపాధి లేదు, ఉద్యోగం లేదు, అక్కడ చిత్రహింసలకు గురి చేస్తూ అక్కడ ఎందుకు గురి చేస్తున్నారు అంటే వాళ్ళు చెప్పిన పని అంతా ఇతను చేస్తా ఉన్నాడు. అయినా కూడా అతనికి సంబంధించి అగ్రిమెంట్ ప్రకారం తనను ఆస్ట్రేలియాకి తీసుకెళ్తామన్నారు. ఇక్కడికి కాంబోడియాకి తీసుకొచ్చారని ఆయన ఎదురు ప్రశ్నించాడు. ఆయనను ప్రతిరోజు చిత్రహింసలకు గురి చేసి మత్తుమందు ఇచ్చి బెల్ట్తో కొట్టినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. అయితే పలుమార్లు ఈ యువకుడు అక్కడ చిత్రహింసలకు సంబంధించినటువంటి దృశ్యాలను వాళ్ళ కుటుంబ సభ్యులకు పంపించారు. దీంతో వాళ్ళ కుటుంబ సభ్యులు విదేశాంగ శాఖను ఆశ్రయించారు. వెంటనే తమ బంధువుని ఇక్కడికి తీసుకొచ్చేందుకు విదేశాంగ శాఖ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు కూడా చొరవ చూపాలని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే ఇట్లాంటి ఘటనలు ఇది ఒకటే కాదు, ఈ మధ్య కాలంలో చాలా జరుగుతున్నాయి. ఇటు కిర్గిస్థాన్ లో కావచ్చు, ఇటు కాంబోడియా లాంటి దేశాల్లో కావచ్చు, ఉద్యోగం ఉపాధి అవకాశాలతో యువతను మభ్యపెట్టి అక్కడికి తీసుకెళ్లి చిత్రహింసలు వాళ్ళతో పెట్టి చాకరీ చేయించడమే కాకుండా అక్కడికి తీసుకెళ్లి విపరీతంగా చిత్రహింసలు పెట్టడం అనేటువంటిది ఈ మధ్య కాలంలో బాగా వెలుగులోకి వస్తా ఉన్నాయి. అయితే ఇట్లాంటి వాటిపైన విదేశాంగ శాఖ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు కొంత చొరవ చూపాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తా ఉంది. నవీన్.